మన ప్రభు అయిన యేసు క్రీస్తును మన పూర్వీకులు చూసి ఉన్నారు, తాకి ఉన్నారు, మాట్లాడి ఉన్నారు. ఆ ప్రభుతో కలిసి భోజనము చేసి ఉన్నారు. ఆయన చేసిన అనేక అద్భుత ఆశ్చర్య కార్యములను కూడా చూసి ఉన్నారు. ఆయన మన కొరకు ఏ విధంగా త్యాగమై ఆ శిలువపై తన ప్రాణమును వెల ఇచ్చి రక్త ప్రోక్షణ చేసి మానవుని సంపాదించుకున్నాడు అనే సత్యాన్ని కూడా ఆ యొక్క సాక్ష్యము మన పితరులు, ప్రభుత్వం వారు అందరూ కూడా దానిని చూసి ఉన్నారు, రచించి ఉన్నారు, గ్రహించి ఉన్నారు. అవి పుటలలో వ్రాయబడి ఉన్నాయి నా ప్రియులారా. ఇది త్రిత్వము అయ్యున్న దేవుని యొక్క ఉనికిని గురించి క్లుప్తంగా మనం అర్థం చేసుకోవాలి.